విరాట్ కోహ్లీ అగేన్స్ట్ మహేంద్ర సింగ్ ధోని ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. లక్నో సూపర్ జైంట్స్ కనుక ఒక్క మ్యాచ్ ఓడిందా, సో డెఫినెట్లీ ఆర్సీబీకి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం సిఎస్కే ఆ మ్యాచ్ గెలిస్తే సిఎస్కే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్ ఐజ్ ఆన్ విరాట్ కోహ్లీ. ఈసాల కప్ నమ్దే అని చెప్పి 17 ఏళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడి నుంచి ఆర్సీబీ గెలిచిందా, ఇట్ విల్ బి అ హిస్టారిక్ విక్టరీ. అయితే ముందు ఆర్సీబీకి ఇందాక చెప్తున్నట్టు క్వాలిఫికేషన్ సెనియర్ రావాలంటే ముందు లక్నో వాళ్ళు ఆడబోయే 2 మ్యాచ్లు అట్లీస్ట్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి. కరెక్ట్. సో దెన్ని మీరు చెప్పే ఈక్వేషన్ వస్తుంది. అండ్ దాని తర్వాత నేను విరాట్ కోహ్లీ చూస్తున్నాం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆబ్వియస్లీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు పైకి ఉంటే, ఎనర్జీ లెవెల్స్ ఇంకా హై ఉండాలంటే చెన్నై సూపర్ కింగ్స్తో వాళ్ళు 18 రన్స్ మార్జిన్తో గెలవాల్సి వస్తుంది, లేకపోతే 18.1 ఓవర్స్తో చేజ్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద సెనారియో. ఐ హోప్ ఒక ఎల్ఎస్జీ మాత్రం ఒక మ్యాచ్ ఓడిపోయిందంటే మోస్ట్ వాచ్డ్ గేమ్ ఈ ఐపీఎల్లో వితౌట్ ఎ డౌట్ ఆ 18th రోజు ఉండబోతుంది చిన్నస్వామి స్టేడియంలో. హై వోల్టేజ్ మ్యాచ్. అండ్ విరాట్ కోహ్లీ అయితే ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్ ఉంది, అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. అవతల పక్క ధోని. ఇంకా దీనికంటే బెటర్ మ్యాచ్ ఉంటుందా? ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ ఉండబోతుంది.